सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। సాధారణ పౌర్ణమి కంటే ఈ పౌర్ణమికి ఒక విశేషత. ఈరోజు బుద్ధ పూర్ణిమ. అంటే బుద్ధ పూర్ణిమ అంటే బుద్ధుడు జన్మించిన రోజు. బుద్ధుడి జీవితంలో విశేషం ఏంటంటే ఆయన జన్మించిన రోజు, ఆయన నిర్వాణం పొందిన రోజు, అంటే ఏదైతే జ్ఞానోదయం బోధోదయం అయిన రోజు, ఆయన శరీరం వదిలేసిన రోజు ఒకటే రోజు. మూడు ఒకటే రోజు. బుద్ధ పూర్ణిమ రోజునే ఆయన జన్మించిన తిథిలోనే ఆయన మోక్షం సంపాదించుకున్నాడు. అంటే జ్ఞానోదయం అయింది అదే రోజు. శరీరం వదిలేసింది కూడా అదే రోజు. అంటే మూడు ఒకే తిథిలో ఆయన శరీరం వదిలేశాడు. జ్ఞానోదయం అయింది, జననం అంతా. మళ్ళీ ఆయన ఇల్లు వదిలేసింది కూడా పౌర్ణమి రోజు. బుద్ధ పౌర్ణమి కాదు, ఒక పౌర్ణమి రోజు. అందుకే పౌర్ణమి అంటే భారతదేశంలో ఒక విశేషత పౌర్ణమికి. ఎందుకంటే అది మన జీవితంలో వెలుగును తీసుకొస్తుంది కదా, దానికోసం పౌర్ణమి అంటే అంత విశేషత. సరే, మనకి ఇంతమంది గురువులు ఉన్నారు కదా మన హిందూ ధర్మం. సరే, బుద్ధుడు వేరే మతం కదా, బుద్ధుడిని ఎందుకు తెలుసుకోవాలి ఈరోజు అంటే, బుద్ధుడు వేరేవాడు కాదు, మనవాడే. ఆయన ఒక హిందూ రాజు, సూర్యవంశంలో జన్మించినవాడు, శాక్య తెగకు చెందిన రాజు. కపిలవస్తు అనే రాజ్యానికి రాజు. వాళ్ళ నాన్నగారు శుద్ధోధనుడు అని ఆయన. ఇప్పుడు నేపాల్, ఇప్పుడు భారతదేశం అంతా ఒకటే కదా ఆయన. తర్వాత ఆయన అన్ని వేదాలు శాస్త్రాలు అన్నీ చదువుకున్నాడు, విద్య అంతా. ఆయన హిందూ, కానీ ఆయన కొత్త మార్గాన్ని కనిపెట్టాడు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి, ఈ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి ఆయన ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టాడు. అందుకని ఆయన ఉన్నప్పుడు బుద్ధ మతం అనేది స్థాపించలేదు. ఆయన పోయిన తర్వాత ఆయన తదనంతరం వాళ్ళ శిష్యులు, ఆయన ఎలాగా ఆయన సంస్కారం అంతా హిందువులానే పుట్టాడు, అన్నీ నేర్చుకున్నాడు. సాధారణ రాజకుమారులాగానే యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకున్నాడు, శాస్త్రాలు చదువుకున్నాడు, హిందూ ధర్మశాస్త్రాలన్నీ. ఇంకా సూర్యవంశీయుడు అంటే ఇంకా రాముడిని కొలిచినవాడు, అదంతా ఆయన. కానీ ఆయనకి జననం ఎలా జరిగిందంటే, ఆయనకి శుద్ధోదనుడికి 2 భార్యలు. చాలా రోజులు ఆయనకి సంతానం లేదు. వాళ్ళ నాన్నగారికి శుద్ధోదనుడు. కానీ ఆయన ఏదో కొంచెం యజ్ఞాలు చేసి సంతాన ప్రాప్తి అయింది. ఆయనకి మాయాదేవి అని తల్లి పేరు. ఎప్పుడైతే ఆవిడకి గర్భంలో ఉంటున్నప్పుడు తల్లి ఇంటికి వెళ్తారు కదా, ప్రసవం అంతా తల్లి ఇంటిదే కదా చేసేది. ఆ తల్లి ఇంటికి వెళ్తున్నప్పుడు మధ్యలోనే లుంబిని అనే ఒక వనంలో ఆయన అక్కడే జన్మించాడు. సరే, ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి రాజ్యానికి తీసుకొచ్చినప్పుడు శుద్ధోదనుడు అంటే వాళ్ళ నాన్నగారు ఆయన జాతకం చూపిస్తారు. జాతకం చూపించినప్పుడు వాళ్ళు చెప్తారు, ఈయన మహాచక్రవర్తి యోగం ఉంది, లేదంటే మహాయోగి అవుతాడు ఈయన అని చెప్పి. వాళ్ళ నాన్నగారికి భయం పడుతుంది. ఎలాగ రాజకుమారుడు ఏంటి, మహాయోగి అవటం ఏంటి అనేది ఆయనకి భయం పడుతుంది. సరే, దీని పరిష్కారం ఏంటని అడుగుతారు వాళ్ళ రాజగురువులు ఉంటారు కదా. దీనప్పుడు నాయన 2 యోగాలు ఉన్నాయి, యోగి అయినా అవ్వచ్చు, లేదంటే చక్రవర్తి అయినా అవ్వచ్చు. అందుకని ఆయనకి వైరాగ్యానికి సంబంధించినవి ఆయన కంటపడకుండా ఆయనకి అవి ఏమీ దూరంగా ఉంచు, నువ్వు అన్ని చక్రవర్తికి దానికి సంబంధించిన సంస్కారాలే నువ్వు ఇస్తూ పోతే ఆయన అలాగనే చక్రవర్తి అవుతాడు. అందుకని వాటన్నిటికీ వైరాగ్యానికి కలిగించే దృశ్యాలనే ఆయన కంటపడనివ్వకొని ఆయన చెప్తాడు గురువు. తర్వాత 8 రోజుల తర్వాత తల్లి మరణిస్తుంది, మాయాదేవి. మళ్ళీ ఆ తల్లి చెల్లులే ప్రజాపతి. ఆ
ఆవిడకి మాట తీసుకుంటుంది, నువ్వు యశోదలాగా చూసుకోవాలి నా బిడ్డని. ఆవిడ నిజంగానే యశోదలాగానే చూసుకుంటుంది బిడ్డని. ఆవిడ పేరు ప్రజాపతి. ఆవిడకి సవతి తల్లి అనే ఒక స్పృహ రాకుండానే పెంచుతుంది. బుద్ధుడి కోసం చాలా సంవత్సరాల పిల్లల్ని కూడా కన్నది ఆవిడ. తర్వాత ఒక కూతురు ఒక కొడుకు పుడతాడు ఆవిడ. అంటే ఆవిడ చెప్తాడు, కాలాంతరంలో బుద్ధుడు చెప్తాడు, అసలు నాకు సొంత తల్లి ఒక తల్లి లేదు, పోయిందనే భావనే మా అమ్మగారు తీసుకురాలేదని చెప్తాడు. అన్నీ నేర్చుకుంటూ ఉంటాడు ఆయన, రాజవిద్యలు అన్నీ నేర్చుకుంటాడు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు అసిత మహాముని అని ఒక ముని వస్తారు. చాలా వృద్ధ సన్యాసి అన్నమాట. ఆయన కిందకి వస్తారు. వచ్చినప్పుడు ఈ రాజ్యానికి వచ్చి ఇతను రాజు ఆస్థానం మేరకు ఆయనకు వస్తాడు, రావాలనిపిస్తుంది, ఎందుకో రావాలనిపిస్తుంది. వస్తాడు. శుద్ధోదనుడు ఆయన ముని కదా, ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి కుమారుడు కొత్తగా చిన్నపిల్లవాడు ఆశీర్వదించాడు. ఆయన బుద్ధుడిని చూసి ఆయన ఏడుస్తాడు. అసిత్ మహాముని ఏడుస్తాడు, అయ్యో ఇతను మహా గొప్ప యోగి అవుతాడు, ఆ యోగి అయ్యి ఆయన ఉపదేశం మొదలుపెట్టేటప్పటికి నేను జీవితంతో ఉండను కదా అని ఏడుస్తాడు. ఆయన ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతాడు రాజు. ఈయన మహాయోగి అవుతాడు, ఈయన ఈ భారతవర్షాన్ని ఉద్ధరిస్తాడు ఈయన, కానీ ఆయన ఉపదేశాలు ఈయన యోగి నాకు ఉండట్లేదు, ఇప్పటికే నేను వృద్ధుడిని, నేను శరీరం వదిలేస్తాను, అందుకనే ఆయన ఏడుస్తాను. ఇప్పుడు రాజుకి ఏంటి చక్రవర్తి యోగం ఉంది అంటాడు. చక్రవర్తి యోగం నిజమేనా? ఆయన చక్రవర్తి యోగమే, ఆయన మనస్సుని జయించే చక్రవర్తి. అంతేకాకుండా అనేక లక్షల్లో మనస్సుల్ని జయిస్తాడు, అటువంటి చక్రవర్తి అవుతాడు అని చెప్తాడు. అప్పటి నుంచి ఇంకా రాజుకి భయం పట్టుకుంటుంది. భయం పట్టుకుని బయటికి పంపించాడు బుద్ధుడిని. విద్యాభ్యాసం అంతా ఎక్కడే కోటలోనే అన్నీ, వాళ్ళ తమ్ముళ్ళు అంటే బాబాయ్ పిల్లలు ఉంటారు, అందరు కలిసి అక్కడే విద్యాభ్యాసం అంతా. బయటకు ఎక్కువగా పంపించేవాడు కాదు, అంతా రాజ్యంలోనే అన్ని వ్యవస్థలు చేశాడు. అలాగనే బుద్ధుడు పెద్దోడు అవుతాడు, అన్నీ నేర్చుకుంటాడు, అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఆయన గురువు పేరు కౌండిన్యుడు, విద్యా గురువు పేరు కౌండిన్యుడు. ఆయన కౌండిన్యుడిని నిరంతరం బుద్ధుడికి ఏంటంటే ప్రశ్నించే స్వభావం. ప్రతిదీ ఇది ఎలా చేయి, ఇది ఇలా చేయి అంటే ఎందుకు చేయాలి, కారణం అడుగుతాడు అన్నమాట బుద్ధుడు. కారణం కరెక్ట్గా చెప్తే ఆయన చేస్తాడు. అలాగే ప్రశ్నించి ఇది ఎందుకు అని అలా అడిగే స్వభావం ఆయన. ప్రతిదానికి ఆయన వివరణ కావాలన్నమాట. అటువంటి ఒక విద్యావంతుడు అనమాట. అందరికంటే ఫాస్ట్గా నేర్చుకుంటాడు. యుద్ధ విద్యలు కానీ, సాధారణ విద్యలు కానీ, ధర్మ విద్య కానీ, రాజ న్యాయశాస్త్రాలు ఉంటాయి కదా, అన్నీ చాలా వేగంగా నేర్చుకుంటాడు. ఒక చక్రవర్తికి కావాల్సిన లక్షణాలన్నీ సంపాదించుకుంటాడు. తర్వాత ఆయనకి ఇలానే పెరుగుతూ ఉంటాడు, కానీ ఆయన ప్రపంచాన్ని అంతా గమనిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు రాజకుమారులతో బయటికి వెళ్తాడు, ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటాడు. ఆయనకి ఇట్లాగా ప్రశ్న వస్తుంది, ఎలాగ అందరూ ఎవరిని చూసినా ఎవరు సంతోషంగా లేరు, అందరూ దుఃఖం అందరికీ ఉంది, ఏంటి అందరికీ వృద్ధాప్యం ఉంది, అందరికీ రోగం ఉంది, దీన్ని తప్పించుకునే మార్గం లేదా, ఈ దుఃఖం నుంచి బయటపడే మార్గం లేదా అనే ప్రశ్న ఆయన మనసులో ఎప్పుడు మెదులుతూ ఉండేది. అలానే ఆయన పెద్దవాడయ్యాడు. కొన్నిసార్లు గురువు కూడా, కౌండిన్యుడు కూడా, నాయనా నువ్వు పెద్ద అయిన తర్వాత నీకే అన్నీ తెలుస్తాయిలే అని ఆయన కూడా చెప్పలేని ప్రశ్నలు అడిగేవాడు. ఆయన గురువు కొన్నిటిని చెప్పేవాడు, కొన్నిటిని చెప్పలేకపోయాడు. అలాగనే అతనికి వివాహం అవుతుంది, యశోధర అనే భార్య. తర్వాత ఆయనకు పిల్లవాడు కూడా పుడతాడు. రాజుగా కూడా పట్టాభిషేకం అవుతుంది. రాహుల అనే పిల్లవాడు పుడతాడు ఈయనకి, బుద్ధుడికి. ఆయనకి రాజు ఎంత ఇదంటే ఆయనకి 3 కాలాల్లో ఉండటానికి 3 కోటలు నిర్మిస్తాడు రాజు బుద్ధుడి కోసం. చలికాలంలో 1 కోట, వేసవి కాలంలో 1 కోట, వర్షాకాలంలో 1 చోట, 3 రకాల కోటలు నిర్మిస్తాడు. అంటే ఆయన సుఖంగా కొడుకు ఉండాలి, ఎప్పుడు అతని దుఃఖం రాకుండా చూసుకోవాలనే ఉద్దేశం అన్నమాట. కానీ బుద్ధుడి లోపల మనసులో అంతరంగంలో ఎప్పుడు కదులుతూనే ఉంటాయి ఈ ప్రశ్నలు. ఇంకా భార్య కూడా మంచి శీలవతి, గుణవతి, బాగా అర్థం చేసుకొని చాలా ప్రేమగా ఉంటారు ఇద్దరు. వాళ్ళు ఇలాగనే ధ్యానం చేసి వీటి గురించి చర్చలు చేస్తూ ఉంటారు. అటువంటి బుద్ధుడికి ఇంకొకసారి బాగా
ఈ తీవ్రంగా ఈ సత్యాన్ని ఛేదించాలి. ఏంటి దీని పరిష్కారం నేను కనుగొనాలి. ఇది నా కోసమే కాదు, ప్రపంచం అందరికీ ఎవరిని చూసినా ప్రతి వారి జీవితంలో దుఃఖం ఉంది కదా, ఈ దుఃఖానికి ఏంటి పరిష్కారం నేను కనిపెట్టాలని బాగా మదనపడి భార్యతో వ్యక్తపరుస్తాను. నేను ఉండను, వెళ్తాను, పరిష్కారం కనుగొన్న తర్వాత తిరిగి వస్తాను. భార్య మొదట బాధపడుతుంది, కానీ భర్తను బాగా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన ప్రశ్నలు ఏవి చిన్నవి కాదు, అంటే కొట్టేసేవి కాదు. అటువంటి మనిషి మహానుభావుడు, బుద్ధుడు చాలా గుణవంతుడు, ఏ లోపము లేనివాడు. అటువంటి వాడు ఆ ప్రశ్నలతో ఉన్నప్పుడు నేను ఈ ప్రశ్నకు సమాధానం కనిపెట్టాలి అని తపన పడ్డప్పుడు భార్య ఒప్పుకుంటుందంటే నీకు ఏది మంచిదైతే అలా చేయండి అని ఊరుకుంటుంది. ఇంకా ఆయన ఒక రాత్రి చెన్న అని అతను చిన్ననాటి స్నేహితుడు, సారథి కొడుకు, అది కూడా ఒక కథ ఉంది. సారథి కొడుకు అంటే ఇప్పుడు డ్రైవర్ కొడుకు లాగా అని రాజు, సారథి అంటే డ్రైవర్. అప్పుడు అంటే రథాలు ఉండేవి కాబట్టి సారథి అనేవాళ్ళు, ఇప్పుడు డ్రైవర్ కొడుకు. అందరూ భేదాలు పాటించేవాళ్ళు, ఇతను మాత్రం అతని స్నేహితుల్లా చూసేవాడు. వేరే వేరే రాజకుమారులందరూ తక్కువ కులం వాడు కదా అని చూసేవాళ్ళు, కానీ ఇతనికి ఆ భేదం ఉండేది కాదు. అట్లా కలుపుకొని అతనితో వెళ్ళిపోతాడు ఒక రాత్రి. భార్య అన్ని వ్యవస్థ చేస్తుంది, కానీ సైలెంట్గా ఉంటుంది. చెప్తాడు భార్యకి, నేను నీ మీద ప్రేమ నాకేమీ తక్కువ ఉండదు. పుత్రుడు ఉన్నాడు రాహుల్, ఇతని మీద ప్రేమ నాకు ఏమీ తక్కువ లేదు. నా ప్రేమ ఎప్పుడూ మీకు ఉంటుంది. అలాగనే ఈ మార్గానికి పరిష్కారం, ఈ సమస్యకి పరిష్కారం కనుగొన్న తర్వాత నేను తిరిగి వస్తాను, మీకు అది చెప్తాను అని చెప్పి చెప్తాడు. అంతే వేదంతో వెళ్తాడు. వెళ్ళి అలాగా అందరి గురువుల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పిన సాధనలు కూడా చేసేవాడు. అన్ని సాధనలు కొన్ని రోజుల్లోనే సిద్ధి వచ్చేది, కానీ ఆయన సమస్యకు పరిష్కారం వచ్చేది. అంటే అందరూ కష్టంలో ఉంటారు కదా, ఎందుకు కష్టాల్లో ఉంటారు? మధ్యమ మానవుడు కష్టంలో ఉంటాడు కదా, సుఖమే లేదే ఎందుకు కనిపెడతా ఉండదు. ఆయన ప్రతి చోట సాధన చేస్తున్నాడు, ఆ సాధనలో సిద్ధి వస్తుంది, సాధన పూర్తి చేస్తున్నాడు, కానీ ఆయన మనసులో సంశయాలు తీరలేదు. అందుకని అట్లా ముగ్గురు గురువుల దగ్గరికి వెళ్తాడు. ముగ్గురు గురువుల దగ్గర ఏదైతే ఆఖరి సాధన గురువు దగ్గర చెప్తాడో అది అన్నీ నేర్చేసుకుంటాడు. దీని తర్వాత ఏంటంటే గురువు నా సమస్య తీరలేదు, దీని తర్వాత ఏంటంటే ఇంతే నాకు తెలుసు అంటాడు ఆ గురువు. అట్లా మూడో గురువు దగ్గరికి కూడా వెళ్తాడు. ఆయన కూడా నాయనా ఇంతకంటే నాకు తెలియదు అన్ని సమాధి కూడా వెళ్తాడు. ఆయనకి అన్ని సమాధులు ఎంత తక్కువ కాలంలోనే ఆయన అన్ని సాధన చేసేస్తాడు. ఆయన మూడో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నాయనా ఇక ఇంతే నాకు తెలుసు, దీని తర్వాత ఏంటి? సమాధిలో ఉన్నప్పుడు నాకు ఆనందంగానే ఉంది, బయటకు వచ్చిన తర్వాత నాకు దుఃఖం పోలేదు, ఏంటి అని అడుగుతాడు. నాయన నాకు ఇంతే తెలుసు, నువ్వు చాలా ఉత్తమ సాధకుడివి, నా తర్వాత నువ్వే ఈ మఠానికి, ఈ గురుకులానికి అధిపతిగా నువ్వే ఉండాలి అని చెప్తే ఆయనకి సమాధానం దొరకకుండా ఆయన అక్కడ ఎందుకుంటాడు, అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాడు. ఇంకా వేరే సాధువులు కలుస్తారు, వేరే సాధువులతో కలిసి సాధన చేస్తారు. చాలా కఠిన సాధన చేస్తూ ఉంటారు వాళ్ళు. భోజనం తినకుండా నీళ్ళు మాత్రమే తాగి శరీరాన్ని బాగా శుష్కించేలాగా సాధన చేస్తూ ఉంటారు. ఆయనకి ఒకసారి ఏమవుతుందంటే బాగా వీక్ అయిపోతాడు. సరే భిక్ష తీసుకుందామని గ్రామంలోకి వస్తున్నప్పుడే పడిపోతారు, దాంట్లో కింద పడిపోతారు. కింద పడిపోయినప్పుడు అప్పుడు ఆ గ్రామంలో ఒక అమ్మాయి వస్తుంది, 13-14 సంవత్సరాలు, సుజాత అని. ఆ అమ్మాయి సాధువు పడిపోయినట్టు చూసి పాలు పోస్తుంది. అడవిలో దేవతలకే సమర్పించడానికి తీసుకొస్తుంది పాలు, అన్నం అంతా. పాలు పోసిన తర్వాత ఆయన కొంచెం స్పృహ వస్తుంది. స్పృహ వచ్చిన తర్వాత ఇంకొంచెం పోయమంటాడు. అట్లాగా పాలు తాగిన తర్వాత ఆయనకి శక్తి వస్తుంది. అప్పుడు మాట్లాడే శక్తి అని వస్తుంది. అప్పుడు అంటాడు, ఓహో ఇట్లాగా శరీరాన్ని శుష్కింపజేస్తే మనం లక్ష్యాన్ని చేరుకోలేము, సత్యాన్ని మనం కనిపెట్టలేము, మనం చేస్తుంది తప్పు, శరీరాన్ని హింసించకూడదు, లేదంటే ధ్యానం చేసే శక్తి కూడా లేదు అనుకుని అప్పుడు ఆ అమ్మాయి, మీరు ఇక్కడ ధ్యానం చేసుకుంటానంటే ప్రతిరోజు నేను ఇక్కడ అడవిలో
వీటన్నిటికీ అడవి దేవతలకు నేను నైవేద్యం తీసుకొస్తాను, అది మీకు ఇస్తాను, సాధు సేవ మంచిది కదా, అది మీకే ఇస్తాను, మీరు ఇక్కడే ఉండండి, ధ్యానం చేసుకోండి, ఇలా శరీరం శుష్కించిపోతే మీరేం సాధిస్తారని ఆ పిల్ల అడుగుతుంది. సుజాత చెప్తుంది. సరే అని ఆయనకు అర్థమవుతుంది. ఆయనకు అర్థమయ్యి అక్కడే రావి చెట్టు, బోధి వృక్షం అంటారు, ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటారు. రోజు ఆవిడ ఆ టైంకి ఒక టైం భోజనం తీసుకొస్తుంది, పాలు అన్నం తీసుకొస్తుంది. ఈయనతో పాటు వేరే సాధకులు ఉన్నారు, 4-5. వాళ్ళు చూస్తారు బుద్ధుడు ఆడవాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఇతను సన్యాసి పతనం అయిపోయాడు అని అతను వదిలేసి వెళ్ళిపోతాడు. ఇతను పతనం అయిపోయాడు, మార్గం నుంచి తప్పిపోయాడు అని బుద్ధుడు ఇదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్ అని అనుకుంటాడు. దృఢంగా నిశ్చయించుకొని అట్లా కూర్చొని ఇంకా నాకు జ్ఞానోదయం అయ్యే వరకు ఇంకా ఈ సాధన వదిలేదు లేదు. అంటే అప్పటికి ఆయన వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది ఇల్లు వదిలేసి. ఇప్పటికీ ఇంకా లక్ష్యాన్ని చేరలేదు. ఇంకా నేను 6 నెలల్లో జ్ఞానోదయం అయిపోతుంది ఇక్కడ. ఇలా ఒక 5-6 నెలలు ధ్యానం చేసిన తర్వాత ఆయన గురువు సంకల్పించుకుంటాడు, ఇక నేను ధ్యానం నుంచి బయటికి పరిష్కారం దొరికే వరకు అని దృఢంగా కూర్చునేస్తే అప్పుడు ఆయనకి వెంటనే ఎప్పుడైతే ఆ సంకల్పం తీసుకుంటాడో శరీరం అన్నా పోవాలి, సత్యం అన్నా తెలియాలి నాకు అనేది దృఢంగా సంకల్పించి కూర్చుంటాడు. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. అందుకనే బుద్ధుడు, వివేకానంద స్వామి లాంటి వాళ్ళు కూడా బుద్ధుడిని అంతగా పొగుడుతారు. వివేకానంద స్వామి ఆయన బుద్ధుడి జీవిత చరిత్ర చదివి ఆయన ఆగలేక బోధగయలోకి వెళ్ళిపోయారు. బోధగయ వెళ్తారు, ఎక్కడైతే ఆయన జ్ఞానోదయం అయిందో అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటానికి అక్కడికి వెళ్ళిపోతారు. అంటే అంత స్ఫూర్తి అన్నమాట బుద్ధుడు అంటే. ఏ సాధకులకైనా అంత స్ఫూర్తి. అందుకని మేము ఆశ్రమంలోకి చేరిన తర్వాత అమ్మ దగ్గర, మా గురువుగారి దగ్గర, అమ్మ పుస్తకం చదవాలి, ప్రతి సాధకుడు వచ్చి ఆ పుస్తకం చదవాలి. ఏంటంటే ఓల్డ్ పాత్ వైట్ క్లౌడ్స్ అని ఒక, అంటే మార్గం సనాతనమే, పురాతనమే, కానీ వైట్ క్లౌడ్స్ అంటే దానికి ఒక కొత్తదనం, ఆ మార్గానికి పురాతనమైన మార్గమే. ఎందుకంటే పురాతన ఋషులు సన్యాసులు మార్గమే, కానీ అది దాంట్లో స్పష్టత పోయింది, చెట్లు అన్నీ వచ్చేసింది. దానికి ఈయన కొత్తదనాన్ని ఇస్తారు, కొత్త పంద. ఆయన ఉపదేశాలు జీవిత చరిత్ర, ఆయనదే జీవిత చరిత్ర ఉపదేశాలు అనేది ఒక పుస్తకం, అది చదవాలి అని చెప్తారు. అది చాలా స్ఫూర్తిగా ఉంటుంది. అసలు మనం పుస్తకం మోయలేము, జీవితం అట్లా ఉంటుంది. కొంతమంది ఆయన చాలా సరళమైన, మామూలుగా బుద్ధుడి జీవిత చరిత్ర, ఆయన ఉపదేశాలు కనుక మనం వింటే మనకి అసలు ఎక్కడ ఇది తప్పు అనిపించదు, ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా అనిపించదు. మరి మనకి చిన్నప్పటి నుంచి ఎందుకు బుద్ధుడు అంటే వేరేగా చెప్పారు కదా, వేరే మతం, ఆయన వల్లే భారతదేశం ఇలా అయిపోయింది, తప్పుగా విన్నాం. కానీ అది మనం చదివితే మనకు అన్నీ మనలో ఉన్న తప్పు దారులన్నీ పోతాయి. సరే, బుద్ధుడి జీవితం క్లుప్తంగా తెలుసుకున్నాము. అసలు ఏం చెప్పాడు బుద్ధుడు, ఏం కనిపెట్టాడు, ఏమిచ్చాడు, ఆయన ఏం కనిపెట్టాడు, ఆయనకి ఏం జ్ఞానోదయం అయింది, ప్రపంచానికి ఏమిచ్చాడు, ఏం కనిపెట్టాడు అంటే ఆయన 4 ఆర్య సత్యాలు చెప్పాడు. 4 ఆర్య సత్యాలు ఏమిటి? అది మొదటిది దుఃఖం సత్యం. దుఃఖం అనేది ప్రతి జీవిలోని సత్యంగా ఉన్నదా లేదా? అందరి జీవితంలో దుఃఖం ఉంది, అది ఎవరిని వదలట్లేదు. అది దుఃఖం అనేది సత్యం, ప్రతి జీవిలోనూ సత్యంగా ఉన్నది, అది మొదటి సత్యం. రెండో సత్యం ఏంటంటే దుఃఖానికి కారణం ఉన్నది. ఈ దుఃఖానికి ఒక కారణం ఉన్నది, ఇది రెండోది. దీన్ని సముదయ అంటారు. తర్వాత మూడోది నిరోధ, అంటే ఈ దుఃఖానికి అంతం ఉన్నది, ఈ దుఃఖాన్ని మనం పోగొట్టుకోవచ్చు. నాలుగోది మార్గ అంటే మార్గం, ఆ మార్గంలో వెళ్ళి మనం ఆ దుఃఖాన్ని అంతం చేసుకోవచ్చు, ఇది మార్గం. ఈ మార్గం మళ్ళీ దీంట్లో అష్టాంగ యోగం, ఈ మార్గం 8 పందాలు.
సరే ఈ దుఃఖం ఉంది కదా, అది ఎవరు కాదనరు కదా. ఎవరు? ఈశ్వరుడు ఉన్నాడా లేడా అంటే అందరికి ప్రశ్నే. నేను చూడలేదు కదా, అందరూ విశ్వసిస్తున్నారు, నేను విశ్వసిస్తున్నాను. కానీ నీ జీవితంలో దుఃఖం ఉందా అంటే ఎవరన్నా లేదు అని చెప్పగలరా? లేదు, ఉంది చెప్తారు. చిన్నపిల్లలు అంటే కానీ మాకు ఎంత టెన్షన్, ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటారు పిల్లలు కూడా. అవును. అవునా? మాకు ఎంత టెన్షన్, పెద్దవాళ్ళు తిడతారు, కొడతారు, టీచర్లు కొడతారు. అంటే దుఃఖం అనేది ప్రతి జీవికి ఉన్నది. అది అది సత్యాన్ని గుర్తించి అది ఒప్పుకోవాలి కదా. అది అందరూ ఒప్పుకుంటారు. సరే, దుఃఖానికి కారణం ఉందన్నారు కదా. ఏమిటి ఆ కారణం అంటే అజ్ఞానం. తెలియదు మనకి, ఏంటో తెలియదు, ఈ జీవితం ఏంటో తెలియదు, ఈ ప్రపంచం ఏంటో తెలియదు. అది అజ్ఞానం. మళ్ళీ అజ్ఞానం, మళ్ళీ తర్వాత ఏంటి? తృష్ణ అంటే కోరికలు. కోరికలు అది రెండోది. కోరికల వల్ల నిరంతరం మనం శ్రమిస్తూనే ఉంటాం, కానీ అవి తీరవు. ఆశయ దుఃఖకి మూలంగానే ఆయన చెప్పారు. దుఃఖాలు కోరికలే తీరవు అసలు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. దానికోసం శ్రమ చేస్తాం. మళ్ళీ దానివల్ల మళ్ళీ ఆ కోరికల వల్ల మళ్ళీ ఏమవుతుంది? రాగద్వేషాలు. ఈ మూడు కారణాలు అంటారు. అజ్ఞానం అంటే తెలియదు, నీ గురించి తెలియదు, ఈ ప్రపంచం గురించి తెలియదు, ఏంటో తెలియదు. అజ్ఞానం ఏమీ తెలియదు. దుఃఖం ఉందా అంటే రెండో కారణం ఏంటి దుఃఖానికంటే? కోరికలు. ఆ కోరికల్లో ఎప్పుడు ఒక అసంతృప్తి మన జీవుల్లో ఉంది. ఆ అసంతృప్తి వల్ల ఎప్పుడు ఆ అసంతృప్తి పోగొట్టుకోవడానికి ఎప్పుడు ఆ కోరికలు ఉంది. ఉదాహరణ తర్వాత ఒకటి వెంటబడుతూ ఉంటాం. కోరికలు వెంట ఒకటి తీర్చుకున్న తర్వాత ఒకటి తీర్చుకున్న తర్వాత ఒకటి ఆగవు. సరే, ఈ కోరికల్లో తీర్చుకునే ప్రాసెస్లో మనకేమో మనలో రాగద్వేషాలు, తీర్చుకున్న వాటిపైన మమత, దొరకని వాటిపైన ద్వేషం, రాగద్వేషాలు మనలో వచ్చేస్తాయి. దీనివల్ల శరీరం హింసకు గురవుతుంది, మనసు హింసకు గురవుతుంది, బుద్ధి కూడా హింస. ఈ మూడు రకాల హింసలు ప్రతి జీవి అనుభవిస్తుంది. ఈ మూడు రకాల హింసలు: శారీరక హింస అంటే వృద్ధాప్యం ఉన్నది, రోగం ఉన్నది; మానసిక హింస, రాగము ద్వేషం వల్ల, అసూయ ఇలాంటి కారణాలు వచ్చి మానసికంగా హింస. బుద్ధిలో జ్ఞానం లేదు, ఏది వివేకం లేదు కదా. మంచి చెడులో మనకు తెలియట్లా. అంటే ఏంటి ఈ ప్రపంచం ఏంటి అని తెలియట్లా. తెలియకపోవటం కూడా ఒక దుఃఖమే కదా, ఒక హింసే కదా. తెలియకపోవటం కూడా దుఃఖం. ఇట్లా మూడు రకాల దుఃఖాలు ఉన్నాయి. ఇవి కారణాలు. నిరోధం అంటే దానికి అంతం ఉన్నది. సరే, ఎలా అంతం చేస్తావు దేవా అంటే మార్గం నేను చెప్తాను. అదే ఆర్య అష్టాంగ మార్గం. ఆర్య అష్టాంగ మార్గం ఏమిటి? ఈ ఆర్య అష్టాంగ మార్గం అంటే మళ్ళీ దాన్ని మూడు భాగాలుగా చేశారు. మొదటిది ఏంటంటే ప్రజ్ఞాస్కందం. మొదటిది ప్రజ్ఞాస్కందం అంటే ఏంటి? సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం. అంటే ఈ సమ్యక్ అంటే ఏంటంటే బుద్ధుడు పాలీ భాష మాట్లాడేవారు. సమం అంటే సమత్వం. అంటే మనం అందుకని బుద్ధులు నమస్కారం చేసినప్పుడు వాళ్ళు ఇట్లా పెడతారు. సమం అంటే విపరీతాలకు వెళ్ళకూడదు. సమం అంటే సమదృష్టి ఉండాలి. ప్రతి దాని పట్ల ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. ప్రతి వస్తువుని ఉన్నది ఉన్నట్లుగా చూడటం. అదే ఆ వస్తు స్వభావం ఏంటి, ఆ మనిషి ఏంటి అంటే ఎందుకు ఆ దృష్టి చెప్పారంటే మామూలుగా ఆ రోజుల్లో ఏంటంటే ఈ వర్ణ వ్యవస్థ ఉన్నది కదా, వర్ణ వ్యవస్థని ఆయన ఒప్పుకునేవాళ్ళు కాదు. తర్వాత బుద్ధుడు ఈశ్వరుడి గురించి అడిగినప్పుడు ఆయన మౌనం వహించాడు. ఈశ్వరుని గురించి అడిగినప్పుడు ఆయన మౌనం వహించాడు. ఎందుకు మౌనం వహించాడు అంటే ఆయన ఈశ్వర విరోధి కాదు. మామూలుగా ఆయన అలా చేశారు. ఈశ్వర విరోధి చేయటం అంటే మనం కల్పించాం, ఆయన పైన నింద వేశాం. బుద్ధుడు నిరీశ్వరవాది అని. ఈశ్వరుని గురించి ఆయన మాట్లాడలేదు. ఈశ్వరుని గురించి అన్నప్పుడు మౌనం వహించాడు. ఎందుకంటే ఈశ్వరుని ఆ రోజుల్లో ఈశ్వరుని స్వీకరిస్తే ఈశ్వర ప్రోక్తమైన వేదాలను స్వీకరించాలి. వేదాలను స్వీకరిస్తే వర్ణ వ్యవస్థను స్వీకరించాలి. ఆ వర్ణ వ్యవస్థను స్వీకరించడానికి ఇష్టం లేదు. అంటే ఈ భేదం, ఉచ్చ నీచ భేదం ఉంది, జాతి భేదాలు ఇవన్నీ ఆయనకి ససేమిరా ఇష్టం లేదు. అందరూ మనుషులు ఒకటే, సమానత్వం. ఆయన ఆ దృష్టి చూడాలి. ఒక మనిషి వీడు చూసి వాడి గుణాలు ఏంటి, గుణగణాలను చూసి నువ్వు తెలుసుకో ఆ మనిషిని. వీడు శూద్రుడు, వీడు
దూరంగా వెళ్ళిపో, అట్లా కాదు. ఆ మనిషిలో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసి నువ్వు ఆ మనిషిని గురించి నిర్ణయించాలి. అదే సమదృష్టి అన్నాడు, సమ్యక్ దృష్టి. ప్రతి వస్తువుని ఆయన ఏం చెప్పారంటే సమదృష్టి అంటే ప్రతి వస్తువు ఉన్నది, కానీ ప్రతి వస్తువు నాశనం అయిపోతుంది. ఏ వస్తువు శాశ్వతంగా లేదు, ఆ దృష్టి కలిగి ఉండాలి. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఏ వస్తువుకి శాశ్వతత్వం లేదు, అశాశ్వతం అనేది ఉంది, అది సమదృష్టి. తర్వాత రెండోది సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ సంకల్పం. అంటే మనకి ఏదైతే దీన్ని తెలుసుకున్నామో దానికి తగ్గట్టుగానే మన సంకల్పాలన్నీ ఉండాలి. అందరినీ సమత్వంగా చూడటం, ఉన్నది ఉన్నట్లు చూడాలి, కల్పితంగా కాదు, వాడు ఏదో చెప్పాడని అట్లా కాదు. సరిగ్గా గమనించి చూసి దాని గురించిన అలాగా సంకల్పాలు. మంచి సమ్యక్ అంటే సమం, అంటే విపరీతాలకు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు. అతి మంచితనం కూడా ఒప్పుకోలేదు ఆయన, అతి మంచితనం ఒప్పుకోలేదు, మళ్ళీ దుర్మార్గం ఒప్పుకోలేదు. ప్రతిదానికి ఒక మధ్యస్థంగా ఉండాలి, మధ్య మార్గం అంటారు. బుద్ధుని మార్గం మధ్య మార్గం. అతిని ఆయన అతి సర్వత్ర వర్జేయత అంటారు కదా, అతి అనేది ఆయన ఒప్పుకోలేదు. ఇది ప్రజ్ఞాస్కందం. రెండోది ఏంటంటే శీలస్కందం. శీలస్కందం అంటే సమ్యక్ వాక్. శీలస్కందంలో 3 ఉంటాయి. సమ్యక్ వాక్ అంటే వాక్ అనేది, వాక్లో సత్యత్వం ఉండాలి. మనం ఏం చేసినా కూడా వాక్లో సత్యత్వం ఉండాలి. వాక్ ద్వారా ఎవరిని హింసించకూడదు అనవసరంగా. పిల్లల్ని మందలించటం అది వేరే, బుద్ధులు చెప్పటం అది వేరే. కానీ అనవసరంగా వాక్ ద్వారా ఎవరిని హింసించకూడదు, దుర్భాషలు ఆడకూడదు, వాక్ అసత్యం ఆడకూడదు. అది వాక్ అంటే సమ్యక్. ఆ వాక్లో ఆ స్థిరత ఉండాలి. తర్వాత సమ్యక్ కర్మ. మనం చేసే కర్మ కూడా సమత్వం ఉండాలి దాంట్లో కూడా. బుద్ధుడు బలంగా విశ్వసించాడు, మనం చేసే కర్మలు మనకు తిరిగి వస్తాయి. పునర్జన్మను బుద్ధుడు ఒప్పుకుంటాడు. ప్రతి పునర్జన్మ ఉంది, జననమరణ చక్రాన్ని ఒప్పుకుంటాడు ఆయన. జననమరణ చక్రాన్ని ఒప్పుకుంటాడు. నీ కర్మ నీ జీవితాన్ని నిశ్చయిస్తుంది కాబట్టి నువ్వు కర్మలో సంస్కారం తీసుకురా, కర్మను సరైన కర్మలు చెయ్యి, ఎవరిని హింసించొద్దు. అక్కడ వచ్చింది అహింస. అహింస, నువ్వు అహింసను పాటించాలి, ఎవరిని వేధించొద్దు, నువ్వు మంచి కర్మలు చేస్తే అంతే. అంటే ఇతరులని మంచిగా, ఎవరిని హాని చేయకుండా, ఏ జీవిని హాని చేయకుండా నువ్వు జీవించగలిగితే, నువ్వు మంచి కర్మలు చేస్తే నీకు నీకు పురోగతి ఉంటుంది. లేదంటే నువ్వు అధోగతికి వెళ్ళిపోతావు అని బలంగా చెప్తాడు బుద్ధుడు. అందుకని కర్మలు, నువ్వు చేసే కర్మలు అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఏ జీవిని హింసించకూడదు, ఏ జీవి దగ్గర నుంచి లాక్కోకూడదు. అందుకనే మూడోది ఏంటంటే సమ్యక్ జీవనం. మూడోది ఇది శీలస్కందంలో సమ్యక్ జీవనం. మన జీవన విధానం ఎలా ఉండాలంటే అందరినీ కలుపుకుపోయేలాగా ఉండాలి. అది ప్రకృతితో కూడా, ప్రకృతిని కూడా మనం అనవసరంగా హింసించకూడదు, జంతువుల్ని కూడా మన స్వార్థం కోసం హింసించకూడదని బలంగా చెప్తారు. మళ్ళీ తర్వాత ఈ సమ్యక్ జీవనంలోనే వ్యాపారస్తులు అంటే మోసపూరితంగా చేయొద్దు. వ్యాపారం చేసుకోండి, ఆయన వ్యాపారాన్ని నిషేధించలేదు, వ్యాపారం చక్కగా చేసుకోండి. కానీ ఎవరిని లాభాలు ఉంటాయి కానీ అత్యాశ, అధర్మంగా మీరు వ్యాపారం చేయొద్దు. ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగంలో కూడా సమ్యక్ జీవనం అంటే ఉద్యోగంలో కూడా నువ్వు ఎవరిని మోసం చేయవద్దు, ఎవరిని దోషం చేయకుండా నీ ఉద్యోగం చేసుకో. అది సమ్యక్ జీవనం అంటే. అతిగా వెళ్ళకూడదు దీనికి. దానం చేసినా కూడా ఆయన ఎలా చెప్పాడంటే, దానం చేసినా కూడా నీ దగ్గర ఉంటే దానం చేయి, లేదంటే చేయొద్దు. తర్వాత నీ కుటుంబాన్ని కాకుండా వేరే వాళ్ళకి దానం చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. నీ కుటుంబాన్ని సవ్యంగా చూసుకో, మిగిలిన దాన్ని సమాజానికి సహాయం చేయి. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి దానమైన సూర్యకరణలాగా ఎత్తేయటం ఆయన ఒప్పుకోలేదు. అందుకనే సమత్వం పాటించాలనేది. విపరీత ధోరణి అసలు ఒప్పుకోవాలి. అందుకని ఇట్లా మధ్య మార్గం అంటారు. బుద్ధులు నమస్కారం కూడా ఇలా పెడతారు, నమస్తే ఇట్లా. అంటే మధ్యం ఇలాగా. రెండు ఏది అతిగా ఇటు విపరీతంగా వెళ్ళకూడదు, ఇటు విపరీతంగా వెళ్ళకూడదు. మంచితనం అంటే అతి మంచితనానికి పోయే కదా ధర్మరాజుకి అది ఎత్తుపట్టింది.
అట్లా అది మంచితనం. నీ పిల్లలకి కాదని పోయి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ద్రోహం చేసినట్లు. ఇక్కడ వీళ్ళకి ద్రోహం చేసినట్టే కదా. నీ దగ్గర ఉన్నది ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు సమాజానికి ఇవ్వచ్చు. ఆ విధంగా ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత ఇది మద్యపానం చేయకూడదు. ఎవరైతే ఇది ఎందుకు ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలి కదా, మార్గం కదా, మద్యపానం చేయకూడదు, కంప్లీట్ నిషేధం ఉన్నాడు. తర్వాత భార్య పట్ల భర్త విధేయత ఉండాలి, భర్త పట్ల భార్య విధేయత ఉండాలి. గార్హస్థులైతే, సన్యాసులు అయితే బ్రహ్మచర్యం పాటించాలి. అది చెప్పాడు ఆయన. అంటే ఇటువంటి జీవనం కనుక జీవిస్తే మీరు దుఃఖం పోయే మార్గానికి వెళ్తారు అనేది ఇది శీలం ఇదంతా. తర్వాత మూడోది ఏంటంటే సమాధి స్కందం. సమాధి స్కందం అంటే సమ్యక్ ప్రయత్నం. దానికోసం మీరు ప్రయత్నం చేయాలి, సమ్యక్ ప్రయత్నం. ఏంటి ఆ ప్రయత్నం అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ప్రతి దాంట్లో మితం. ఆహారం తినొచ్చు, కావాల్సింది నువ్వు తినొచ్చు, కానీ అది భోగాలను నిషేధించాడు. నీ ప్రయత్నం ఎందుకు? మీరు దుఃఖాన్ని పోగొట్టుకోవాలి. అందుకని సమ్యక్ ప్రయత్నం అంటే ఆ ప్రయత్నాన్ని ఆ మార్గానికి, ఆ లక్ష్యానికి తీసుకెళ్లే విధంగా ఉండాలి. దానికోసం దాంట్లో మన శాస్త్రాల్లో సమం అంటారు. యమం, ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి, సమ్యక్ ప్రయత్నం. తర్వాతది సమ్యక్ ఆలోచన అంటే మనోనియంత్రణ, మనస్సును నియంత్రించుకోవాలి. దానికోసం ఆయన ప్రాణాయామం అని అట్లా రకరకాల మార్గాల ద్వారా ఆయన మనస్సును నియంత్రించుకోవాలి. సమ్యక్ ఆలోచన అంటే మన ఆలోచన విధానాల్లో ఉన్న ఆలోచనలు కూడా అన్నింటినీ సంస్కరించుకోవాలి. మన ఆలోచన విధానాన్ని, మనస్సుని నియంత్రించడం అంతే కదా, ఆలోచన విధానాన్ని అన్నింటినీ ఈ ముందు ఏదైతే సాధన చెప్పారో దానికి అనుగుణంగా చేసుకోవాలి. తర్వాత లాస్ట్కి సమ్యక్ ధ్యానం మీరు ఆయన ఏం చెప్పాడంటే సర్వ ధర్మాలు అశాశ్వతమే. అంటే ధర్మం అంటే ప్రతిదాన్ని ఒక ధర్మం అంటారు బుద్ధిస్టులు. ఇది ఒక ధర్మం అంటే ఇది ఒక వస్తువుని ధర్మం అంటారు. సర్వధర్మాలు అశాశ్వతం కాబట్టి దేనిపైన నువ్వు దేన్ని పట్టుకొని ఉండొద్దు. అది లేకుండా అతీతంగా ఉన్న స్థితి ఏదైతే దానిపైన ధ్యానం చేయాలి. దానిపైన ధ్యానం చేయాలంటే ఇవన్నీ ముందు ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ చేస్తేనే అతీతంగా ఉన్నదాన్ని పైన ధ్యానం చేయగలరు. అది సమ్యక్ ధ్యానం. ఇవన్నీ నువ్వు కరెక్ట్గా చేసావంటే నువ్వు నీ దుఃఖం నుంచి ముక్తుడు అవుతావు. ఆర్య 4 సత్యాలు, 4 సత్యాల మార్గంలో మళ్ళీ ఇది అష్టాంగ మార్గం, ఆర్య అష్టాంగ మార్గం. ఇవన్నీ చేస్తే నువ్వు ఖచ్చితంగా నువ్వు దుఃఖం నుంచి ముక్తుడు అవుతావు. అంటే ఈ విధంగా ఆయన బోధించుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ ఆయన దాని నుంచి పక్కకి వెళ్ళలేదు. ఆయన దానికోసం అది వివేకానంద చెప్తాడు. ఆయన సాధారణ యుగ పురుషుడు. అటువంటి సమయంలో అటువంటి వ్యక్తి మనకు భారతదేశానికి కావాల్సి వచ్చింది అంటారు. ఆయనలో ఉన్న ధైర్యము, నిర్భయత అని అఖండమైన ప్రేమ, కరుణ, భయం అనేది లేదు ఆయన. ఎందుకు భయం లేదు అంటే ఆయన అసలు ఈశ్వరుని గురించి మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ వేదాలను ఒప్పుకోలేదా, మరి దాని అందరికీ బ్రాహ్మణులను ఒప్పుకోలేదా, వర్ణ వ్యవస్థను ఒప్పుకోలేదా? వాటన్నిటిని ఒప్పుకోకుండా ఉండాలంటే ఎంత ధైర్యం ఉండాలని. నేను సమాజం అంతా మీదకి వస్తుంది కదా, నువ్వు అట్లా ఆ సమాజం అంతా. కానీ ఆయన ఎందుకంటే వాటన్నిటిని స్వీకరిస్తే వర్ణాశ్రమాన్ని స్వీకరించాడు. అందుకని ఆయన దాన్ని ఒప్పుకోలేదు. తర్వాత బుద్ధుడు ఉన్న కాలంలో ఆయన జీవితం ఎప్పుడు ధ్యానమయంగా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా కూడా వందల మంది, వేల మంది శిష్యులు వచ్చేవారు. ఒక గ్రామంలోకి ఆయన వెళ్ళాడు అంటే ఆ గ్రామం నుంచి బయటకు వెళ్ళేటప్పటికి సగం మంది యువకులు ఆయన వెంట వెళ్ళిపోయేవారు. అంతటి ప్రభావం ఉండేది బుద్ధుడు అంటే. ఆయనకి శరణ వేడికి వెళ్ళిపోయేవారు సగం మంది యువకులు. ఆ గ్రామంలో ఆయనతో పాటు వెళ్ళిపోయేవారు. ఆయన శిష్యులు వేలల్లో ఉండేవారు. తర్వాత మొట్టమొదటిగా ఒక స్త్రీకి సన్యాసం ఇచ్చింది బుద్ధుడు. ఎప్పుడైతే ఈయన ఈ జ్ఞానోదయం అవుతుందో ఆయన మాట ఇచ్చాడు కదా భార్యకి, మళ్ళీ రాజ్యానికి వెళ్తాడు. రాజ్యానికి వెళ్ళినప్పుడు ఈయన సన్యాసి కదా, సన్యాసం ఉంటుంది. రాజ్యంలో భిక్షాటన చేస్తాడు. ఆయన రాజవీధుల్లో భిక్షాటన తీసుకొని అందరితో కలిసి భోంచేసి శిష్యులతో అప్పుడు రాజ మందిరంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అప్పుడు అడుగుతాడు, వాళ్ళ తండ్రి అడుగుతాడు,
అయినా నువ్వు ఏంటి, ఏ వంశానికి చెందినవాడివి, శాక్య వంశీయుడివి, నువ్వు భిక్షాటన చేస్తావు అంటే, నేను శాక్య వంశుని కాదు, నాది ఋషి వంశం అంటారు. నాది ఋషి వంశం, నేను ఋషి వంశానికి చెందినవాడు అంటే ఆయన అన్నిటికీ అతీతంగా అయిపోయాడు కదా. అప్పుడు ఇంకా భార్యకి తల్లి వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంత మేము వచ్చేస్తాం, ఇంక చాలు, నువ్వు మార్గాన్ని కనిపెట్టావు కాబట్టి ఏదైతే వాళ్ళందరికీ ఉపదేశం చేస్తారు, ఇది వాళ్ళు వచ్చేస్తారు బుద్ధుడితో పాటు. బుద్ధుడు వెంటనే 2 రోజులే ఉంటాడు, వచ్చేస్తాడు. వాళ్ళకి తల్లికి సన్యాసం ఇస్తాడు, భార్యకి సన్యాసం ఇస్తాడు, పిల్లవాడికి కూడా కొడుకు కూడా ఆశ్రమాలు చేర్చుకుంటాడు. అంటే ఆయన ఆశ్రమ ధర్మాలను నిషేధించలేదు, బ్రహ్మచర్యాన్ని, గార్హస్థ్యాన్ని, వానప్రస్థ సన్యాసాన్ని నిషేధించలేదు, ఆ ధర్మ వ్యవస్థను నిషేధించలేదు. ఎందుకంటే ఆ సమయంలో అట్లా ఉంది పరిస్థితి. ఆ పేరుతో ఎంతో రకం వేదాలను ఎందుకు ఆయన ఎక్కువ తక్కువ అనేది, బ్రాహ్మడు, క్షత్రియుడు, శూద్రుడు, చండాలుడు, ఆ జాతి ఈ జాతి దాన్ని ఒప్పుకోలేదు. మనుషులంతా ఒకటే. అది దాన్ని బలంగా నిలబడ్డాడు. దానికోసం ఆయన చాలా పోరాడాడు. అంటే అటువంటి అంటే అహింస అంటే అది ఆయన దేన్ని వేదాలను ఎందుకు ఒప్పుకోలేదంటే ఆ కాలంలో విపరీతంగా యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. యజ్ఞయాగాలు విపరీతమైన బలులు ఉంటాయి. బలి సంప్రదాయం. బలి సంప్రదాయం. ఈ బ్రాహ్మణులంతా వాళ్ళకి ఈ రాజుల చేత ఇలాంటి యజ్ఞాలు చేయించి బలిస్తూ ఉండేవారు. దానికి ఆయన ఒప్పుకోలేదు. అదే ప్రాణే కదా, ప్రాణం. అందుకని నువ్వు వేదాలను ఒప్పుకుంటే బలిని ఒప్పుకోవాలి, తర్వాత వర్ణాశ్రమాన్ని ఒప్పుకోవాలి, వర్ణధర్మాన్ని ఒప్పుకోవాలి. అందుకని ఆయన వేదాలను కూడా పక్కన పెట్టేసి కావాల్సిన మనిషికి ఏం కావాలో అది ఇచ్చాడు సమాజానికి. ఆయన దగ్గర అందరినీ, శూద్రుల్ని, చండాలుల్ని అందరినీ శిష్యులను చేసుకున్నాడు. ఆయన ఒక మహాకశ్యప అని ఒక మహా గురువు ఉన్నాడు. ఆయన దగ్గర 300 శిష్యులు. ఆయన ఒకసారి బుద్ధుడితో వాదించడానికి వస్తారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన శరణ అయిపోతాడు, ఆయన శిష్యులందరినీ శరణ చేస్తారు. అంటే అంతటి ప్రభావం ఉండేది. బుద్ధుడు అంత ప్రభావం ఎలా వచ్చిందంటే ఆయనకు ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఆయన క్షత్రియుడు కదా, క్షత్రియుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా రాజులు క్షత్రియుడిగా చూశారు. ఆయన చెప్పిన ఉపదేశాలను శ్రద్ధతో విన్నారు. రాజులు బాగా ఆహ్వానించారు. ఈయన కూడా క్షత్రియ కులస్తుడే, ఒక సాధువు అయ్యాడు. ప్రేమ ఉండింది కాబట్టి రాజులు ఒప్పుకుంటే ఇంక మళ్ళీ బ్రాహ్మణులు అందరూ ఒప్పుకుంటారు. అలాగా ఆయన విజయం సాధించారు. కొంతమంది చెప్తారు బుద్ధుడు యుద్ధాన్ని చేయొద్దని చెప్పాడు కదా, పరమశాంతి కదా, బుద్ధుడు వల్లే మనకి రాజ్యాలు ఇట్లా అయిపోయినాయి అంటే అంటారు. దానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో బుద్ధుడు గమనించాడు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు రాజ్యంలోకి అంతా వెళ్ళిన తర్వాత ఆయన చూస్తాడు, అందరూ స్వార్థంతోనే, లోభంతోనే యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లోభాన్ని తీర్చుకోవడానికి ధనాశతో వేరే రాజ్యాన్ని అటాక్ చేయడం, ఆక్రమించుకొని అక్కడ ఉన్న ధనాన్ని అంతా తెచ్చుకోవడం. అటువంటి యుద్ధాన్ని ఆయన వ్యతిరేకించాడు. ఎందుకంటే ఆ రోజుల్లో భారతవర్షంలో విపరీతమైన యుద్ధాలు. అందుకని ఆయన ధర్మాలు చదివితే అసలు మనం ఆశ్చర్యపోతాం. ఆయన రాజధర్మాలు ప్రజలు ఎలా ఉండాలని చెప్తారంటే, సామాన్య ప్రజలు ఎవరైతే ఈ మార్గంలో లేని వాళ్ళు సామాన్య ప్రజలు ఎలా జీవించాలంటే తరచూ వాళ్ళంతా సమావేశాలు ఏర్పరచుకొని 7 సూత్రాలు చెప్తారు. తరచూ వాళ్ళంతా సమావేశాలు ఏర్పరచుకొని రాజ్యం గురించి, రాజకీయం గురించి, రాజ్యంలో ఉన్న సమస్యల గురించి చర్చించుకోవాలి. అది మొదటి సూత్రం. రెండో సూత్రం ఏంటి, ఆ సమస్యలు చర్చించుకున్నప్పుడు అందరూ సహకరించుకోవాలి, ఐక్యతగా ఉండాలి. ఆ సమస్య పరిష్కారానికి వాళ్ళు మార్గాన్ని కనుగొనాలి. ఈ ప్రజలకు ఏ రాజ్యంలో ఏం సమస్యలు ఉన్నాయని చర్చించుకోవాలి. మూడో సూత్రం ఏంటంటే రాజ్యంలో న్యాయశాస్త్రం ఉంటుంది కదా. ఇప్పుడు మనకేమైనా రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడు జీవించాలన్నాడు. ఆ రోజుల్లో ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగం ఉంటుంది కదా, న్యాయశాస్త్రం ఉంటుంది. కానూన్. ఆ కానూన్ అనుసరించి ప్రతి పౌరుడు జీవించాలి, దాన్ని గౌరవించి జీవించాలి. 4వ సూత్రం ఏంటంటే మన సమాజంలో ఉన్న నాయకులు ఉంటారు కదా, కొంతమంది లీడర్స్గా ఉంటారు. ఆ నాయకులను ప్రోత్సహించాలి, గౌరవించాలి, మంచి నాయకులు. అది 4వ సూత్రం. 5వ సూత్రం ఏంటంటే సమాజంలో మానభంగాలు జరగకూడదు. మానభంగాలు, దోపిడీలు వీటన్నీ చేయకూడదు.
ప్రజలు దాంట్లో అవన్నీ చేయకూడదు. రాజులు కూడా అవి జరుగుతుంటే బలంగా వాటిని శిక్షించి నిషేధించాలి, జరగనివ్వకుండా చూసుకోవాలి. ఊరంతా చేరి ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఇవన్నీ జరగకుండా కట్టుబడి ఉండాలి వీటన్నిటికీ. ఇది 5వ సూత్రం. 6వ సూత్రం ఏంటంటే పూర్వీకులు నిర్మించిన దేవాలయాల్ని సంరక్షించుకోవాలి. బుద్ధుడు అంటాడు ఈశ్వరుడికి వ్యతిరేకం అంటారు, కానీ పూర్వీకులు నిర్మించిన దేవాలయాలు ఏవైతే ఉంటాయో వాటిని సంస్కరించుకొని వాటిని సంరక్షించుకోవాలి. వాటి పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిత్యం చేయాలి. అంటే దైవ కార్యం కూడా ఆయన నిషేధించలేదు, ఏది నిషేధించలేదు. ఆయన అది చేసుకోమన్నాడు. సాధారణ ప్రజలు ఉంటారు కదా, ఈయన మార్గంలో లేని వాళ్ళు కూడా నువ్వు సాధారణంగా నువ్వు ఏదైతే దేవాన్ని పూజిస్తావో అవన్నీ చేసుకో, వాటిని నిషేధించమని చెప్పలేదు. 7వ సూత్రం అంటే ఎవరైతే గురువులు ఈ పరమ పదాన్ని మార్గం స్వీకరించిన గురువులు ఉంటారో వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని నిందించి అవమానిస్తే నీకు మంచిది కాదు, నీ రాజ్యానికి మంచిది కాదు. ధర్మం అనేది వృద్ధి చెందదు, మంచి చెప్పేవాళ్ళు ఉండరు, దైవం ఏం చెప్పేవాళ్ళు. అందుకని ఇది 7వ సూత్రం. ఈ 7 సూత్రాలు పాటించిన రాజ్యంలో ఏమి ఆపత్తు రాదని చెప్తాడు. ఒకసారి బింబిసారుడు అనే రాజు, బింబిసారుడు కుమారుడు అజాతశత్రు అనే రాజు బుద్ధుడి దగ్గరికి సలహా పంపిస్తాడు. సలహాదారుని పంపించి నేను విజ్జి రాజ్యంలో రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాను, బుద్ధుడు ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు బుద్ధుడు అడుగుతాడు అతన్ని, బుద్ధుడు శిష్యుడిని, విజ్జి రాజ్యంలో నువ్వు ఉంటావు కదా. శిష్యుడు అప్పుడే వచ్చి ఉంటాడు విజ్జి రాజ్యం నుంచి. ఈ విజ్జి రాజ్యంలో ఈ ప్రజలు ఆ రాజ్యాధీశులు మన సూత్రాలు 7 పాటిస్తున్నారా అంటే 7 పాటిస్తున్నారని అడుగుతాడు. అయితే నువ్వు గెలవలేవు చెప్పు, అజాశత్రువుకి ఆ రాజ్యం మీద దండయాత్ర చేసినా నువ్వు గెలవలేవని చెప్పు. రక్షించుకునే శక్తి వాళ్ళకు నీకు సైన్య బలం ఎక్కువ ఉండొచ్చు కానీ నువ్వు వాళ్ళ మీద గెలవలేవు, ఎందుకంటే వాళ్ళు ఈ ధర్మసూత్రాలన్నీ పాటిస్తున్నారు, వాళ్ళకి ధర్మం ఉన్నది. ఆ విధంగా ధర్మో రక్షతి రక్షిత అనేది బుద్ధుడిది. ఇప్పుడు ఈ 8 సూత్రాలు ఉన్నాయి కదా, అష్టాంగ యోగం, ఇది ధర్మచక్రం. ఈ ధర్మచక్రమే ఇప్పుడు మన భారతదేశంలో జెండాలో ఉండేది. ధర్మచక్రం ఉందే, ఆ చక్రం మన సింబల్ ఇది బుద్ధిజం నుంచి వచ్చింది. అశోక చక్రం. అది మనం అందులో 8 ఉంటాయి దీనికి కోణాలు. ఆ చక్రానికి అది మనం తీసుకున్నాం. ఇంకా బుద్ధుడి ప్రభావం చాలా ఉంది. బుద్ధుడి ప్రభావం తర్వాత మన వేదాలను కూడా పరిష్కరించుకున్నాం మనం హిందువులు. వేదాల్లో ఉన్న బలి సంప్రదాయం తీసేసి సాత్విక యజ్ఞాలు పూజలు వచ్చినాయి. మనం చేస్తాం అన్నీ చేసి వచ్చి అంటే మనం కూడా పరిష్కరించుకున్నాం. ఊరు పండుగలు చేయలేము. ఏం పూజ చేసిన హోమాచార పూజలు కదా, సాత్విక పూజలు చేసింది. స్వాములు చెప్పింది అది కాకూడదు. స్వాములు చెప్పిన వాక్యాల రకంతో చేయకూడదు. కానీ స్వాములు దాంట్లో ఒకటి చెప్పింది. ఇవన్నీ వచ్చి బుద్ధులు దీంట్లోనే మొదలు నుంచే ఇవి ఖండించేసినాయి. ఆయన వద్దు అని చెప్పి అన్నాడు, కానీ ప్రజలు అందరూ పాటిస్తారని లేదు కదా, పాటిస్తాము. అదే దాని అది లేదు. వేదాల్లో హోమాచారం ఉంది కదా స్వామి, ఉందే. ఇది ఇప్పుడు లేదు, ఇప్పుడు అది తాంత్రికంలోకి వెళ్ళిపోయింది. ఆ వేదం ఈశ్వరుడు ప్రోక్తమే కదా, ఆయన అది ఎట్లా దాన్ని ప్రోత్సహించారు? అది మధ్యంలో నేను అనుకుంటా స్వామి, మధ్యంలో రాసిన వాడు. ఇది పూర్తి చేద్దాం. సరే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.